అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ వంటలక్క 4వ భాగం. మరి ఈరోజు సరోజ ఏం బాంబు పేల్చబోతుంది, వంటింట్లో వదినా మరదళ్ల యుద్ధం ఎటు దారి తీస్తుందో చూద్దాం. సరోజ హాల్లో సోఫా మీద కూర్చొని ఉంటుంది. చేతిలో ఒక గ్లాస్ నిండా అలోవెరా జ్యూస్ ఉంది. కనకం టీవీలో భక్తి పాటలు వింటుంటే, అత్తమ్మా ఇది చూడండి, ఈ గ్లాస్లో ఉన్నదేంటో తెలుసా? దీన్నే నేచర్స్ గోల్డ్ అంటారు. ఇది తాగితే స్కిన్ హీరోయిన్ తమన్నలాగా నున్నగా తెల్లగా సాఫ్ట్గా అయిపోతుంది. దీనమ్మ ఎలుగుబంటు మోకంది. ఈరోజు ఈ జిగురు జ్యూస్తో అందరిని చంపేసేలాగుందే. మొన్నేమో ఆ ఆకుపచ్చ చికెన్ తిన్నప్పుడు నా కడుపులో గ్యాస్ సిలిండర్లో దన్నని పేలాయి. ఈ సరోజ హీరోయిన్ అవడం ఏమో గాని మమ్మల్ని పేషెంట్లు చేసి ఆ హాస్పిటల్ బెడ్ ఎక్కించేలాగుంది. ఇది వంటలక్క కాదు, మా పాలిట మంటలక్క అని మనసులో అనుకుంది. అత్తమ్మా ఏంటి మనసులో ఏదో తిట్టుకుంటున్నారు? మొహం చూస్తుంటేనే అర్థం అవుతుందిలేండి, నా గురించే కదూ. అన్నట్టు నా అలోవెరా స్టాక్ అయిపోయింది. మనం పొలం పంపు సెట్ దగ్గర మంచి ఫ్రెష్ అలోవెరా ఉంది కదా, వెళ్ళి కొన్ని కోసుకొని తీసుకురండి. ఈరోజు అందరికీ హెల్దీ బ్రేక్ఫాస్ట్లో అలోవెరా పూరి పెడతాను. అది కూడా నెయ్యికి బదులు ఈ జిగురుతోనే వేయిస్తాను. ఆ మాట వినగానే కనకం ముక్కు మూసుకొని అసహ్యంగా ముఖం పెట్టి, వ్యాక్ ఏంటి సరోజా, నువ్వు చెబుతుంటేనే నాకు వాంతి వచ్చినట్టు కడుపులో దేవేస్తుంది. నీ బదులు జిగురుతో పూరీలు చేస్తావా? అయినా నేనంత దూరం వెళ్ళలేనులేమ్మా, నాకేమో కాళ్ళు నొప్పులు. నా వయసు ఏంటి, ఆ పొలం గట్లంట తిరగడం ఏంటి? ఏంటత్తమ్మా పొలం గట్లంటున్నారు? ఆ మాట వినగానే మీ మొహంలో ఏదో మెరుపు కనిపిస్తోంది. అప్పట్లో మా మావయ్యతో కలిసి అక్కడ మంచి రొమాంటిక్ సీన్లు ఏమైనా నడిపించారా ఏంటి? అందుకే ఆ గట్లంటే అంత భయమా? అది రొమాంటిక్ ఏంటి రొమాంటిక్ పిచ్చి గాని, ఆ పొలం గట్లంట తిరగడం అంటే అప్పట్లో కాదు కాదు, నా వల్ల కాదు తల్లి. అయినా నేను అలసిపోయా, అంత దూరం నడిచి నేనేం తేలేను గాని కావాలంటే మీ మావేం తెమ్మను, ఆయనకి ఎట్టాగో తిరగడం అలవాటేగా. సరోజ వెటకారంగా నవ్వుతూ, అత్తమ్మా సినిమాల అత్తమ్మలు కోడలికి ఎంత హెల్ప్ చేస్తారు, మీరేమో ఇలా గేట్ కూడా దాటనంటున్నారు. హీరోయిన్కి అత్తమ్మ అనిపించుకోవాలంటే కాస్త కష్టపడాలి కదా. ఇక అప్పుడే కనకం ఫ్రెండ్ సరస్వతి మెల్లగా గేటు తీసుకుని లోపలికొస్తుంది. లోపల జరుగుతున్న రచ్చ చూసి ఆగిపోతుంది. ఏమే కనకం, ఏంటి పొద్దున్నే మీ ఇంట్లో ఏదో వాసన వస్తోంది? నీ కోడలు వంటలక్కని ఊరంతా చెప్పుకుంటున్నారు. అదృష్టవంతురాలువే, వండి పెట్టే కోడలు దొరికింది. ఓహో ఆ వంటలక్కో అదో మంటలక్క. ఇప్పుడు మీకు చూపిస్తాను, ఆగండి. నా గురించి నువ్వు అందరికి ఎటకారంగా చెప్తావా? దొరికావే, ఇక నీ పని చెబుతానుండు అని తన మనసులో అనుకున్న కాంతం బయటికి, అమ్మా సరోజా, సరస్వతి అత్తయ్య గారు వచ్చారు, ఇట్రా మోసారి. ఇంతలో సరోజ గ్లాస్తో హుషారుగా అక్కడికి ఎంట్రీ ఇస్తుంది. ఓహో సరస్వతి అత్తయ్య గారు వచ్చారా? ఇదిగోండి జ్యూస్ తాగండి. తాగితే మీ ముఖంలో ఉన్న ముడతలన్నీ పోయి అచ్చం శ్రీదేవిలా కనిపిస్తారు. సరస్వతి ఆశగా గ్లాస్ తీసుకొని ముడతలు పోతాయి అన్న మాటకి పొంగిపోయి ఒక్క గుక్క తాగుతుంది. తాగిన మరుక్షణం ముఖం వంకర్లు తిరుగుతుంది. థు, ఏంటి ఇది? గొంతులో జిగురెత్తుకుపోయింది. అమ్మా సరోజా, ఇది జ్యూసా లేక ఫెవికాలా? కనకం నీ కోడలు వంటలక్క కాదు, సాక్షాత్తు మంటలక్కే. నా ముడతలు పర్లేదు గాని నా ప్రాణం ఉంటే చాలు తల్లి అని వెనక్కి తిరిగి చూడకుండా పరుగున అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సరోజ నవ్వుతూ, చూశారత్తమ్మా, మీ ఫ్రెండ్స్కి క్వాలిటీ వంటలు టేస్ట్ తెలీదనుకుంటా అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సరోజ. ఇక పుల్లయ్య పెరట్లో కొబ్బరి చెట్టు కింద నులక మంచం మీద కూర్చొని పాత న్యూస్ పేపర్ చదువుతూ ఉంటాడు. ఆయన భారీ కాయం వల్ల ఆ మంచం కాస్త వంగినట్టుంటుంది. సరోజ అక్కడికొచ్చి గట్టిగా కేకేస్తుంది. మామి గారు, ఇంకా ఆ పేపర్ చదవడం ఆపలేదా? పొలం దగ్గరున్న అలోవెరా తీసుకురండి, డైట్లో అది చాలా ఇంపార్టెంట్. అత్తమ్మ పంపించింది. ఆ మాటకి పుల్లయ్య తన మనసులో, ఏంటి సరోజని నా దగ్గరికి పంపించిందా? నన్ను ఇరికించాలని చూస్తున్నట్టుంది. ఒకవేళ ఎందుకు అని అడిగితే ఈ పిల్లేమో ఆ జిగురు జ్యూసులు నాకే దాగిచ్చిద్ది. దీనికంటే పొలానికి వెళ్ళటమే నయ్యం. సరేనమ్మా సరోజా, నువ్వెళ్ళిలే, నేనెళ్ళి ఆ ఆలోవెరా తీసుకొస్తానులే. నువ్వెళ్ళి వంటింట్లో తయారు చేసుకో.
తప్పకుండా మావయ్య, త్వరగా రండి. అని సరోజ మురిసిపోతూ లోపలికి వెళ్తుంది. ఇక సరోజ అక్కడి నుంచి వెళ్ళగానే పుల్లయ్య ఏదో మోషన్స్ పట్టిన వాళ్ళ పరిగెడుతూ బెడ్రూంలో ఉన్న కనకం దగ్గరికి వెళ్తాడు. ఏమే కనకం, ఏంటి నీ ప్లాను? నన్ను ఆ వంటలక్క దగ్గర ఇరికిచ్చి నువ్విక్కడ హాయిగా పడుకుంటావా? ఎందుకే ఆ వంటలక్క నా దగ్గరికి పంపించావు? అబ్బో, మీకంతా అర్థమైపోయిందా? ఏం చేయమంటారండి, ఆవిడగారు చెప్పే కథలో ముచ్చట్లో నేను లేక చేస్తున్నా. అందుకే ఆ గరిట మీ వైపు తిప్పా. ఎట్టాగుంది నా ఐడియా? ఐడియా ఎదిరిపోయింది గాని కనకం, నన్ను ఇలా సరోజ చేతుల్లో పెట్టి నన్ను పైకి పంపించాలని నిశ్చయించుకున్నావా ఏంటి? అయినా నేను లేకపోతే నువ్వు ఈ ఇంట్లో ఒక్కదానివే ఎట్టా ఉండగలుగుతావే కనకం? నా మీద నీ ప్రేమ ఇంతేనా? నా ప్రేమకి వయసు లేదు. అప్పట్లో మనం ఆ పొలం గట్ల వెంట. హా, ఆపండి, మీకు అసలు సిగ్గే లేదు. వెళ్ళండి, మళ్ళీ సరోజ వచ్చుద్ది. త్వరగా పొలం వెళ్ళరండి, వెళ్ళండి. సరేలే, వెళ్తాం. వెళ్ళకపోతే ఇక్కడే ఉంటావా ఏంటి అని ఆ మంటలక్క గురించి మనసులో అనుకుంటూ పుల్లయ్య నిట్టూరుస్తూ అక్కడి నుంచి వంటింట్లోకి వెళ్ళాడు. అమ్మా సరోజా, ఆ అలోవెరా ఏదో తెస్తాను గాని నాకో షరతుందమ్మా. అది తెస్తాను గాని నాకు మాత్రం ఆ జిగురు జ్యూస్ ఇవ్వకూడదు. నేను తెచ్చే అలోవెరా నీకు మీ అత్తమ్మకి దాగిచ్చి నన్ను మాత్రం వదిలే తల్లి. కావాలంటే బస్తా నిండా తెస్తాను. సరే మావయ్య, షరతుకి నేను రెడీ. వెళ్ళి అలోవెరా తీసుకురండి. పాపం పుల్లయ్య తన ప్రాణాలు కాపాడుకోవడానికి షరతులు పెట్టి మరీ అలోవెరా తేవటానికి వెళ్ళాడు. ఇక పుల్లయ్య మెల్లగా నడుస్తూ పొలం వైపు వెళ్తూ ఉంటాడు. దారిలో తనలో తాను మాట్లాడుకుంటూ ఉంటాడు. ఏంటో నా బతుకు, ఈ వయసులో అలోవెరా మొక్కల కోసం అడవులంట తిరగాల్సి వస్తుందిగా. దారిలో పక్కింటి లక్ష్మి గడ్డిమూ పట్టుకొని ఎదురవుతుంది. ఏంటి పుల్లయ్య గారు, పొద్దుటే పొలానికి బయలుదేరారు? ఏంటి విశేషం? మరేం లేదులే లక్ష్మి, మా కోడలు సరోజ అలోవెరా తీసుకొని రమ్మంది, కావాలంట. ఆ తేడానికి వెళ్తున్నాను. అవునా? అయితే ఈరోజు మీ పని అవుట్ అన్నమాట. పాపం ఆ అలోవెరాతో ఇంకేం ప్రయోగాలు చేసుద్దో ఏమిటో అని లక్ష్మి నవ్వుతూ అంటుంది. కాని తన మనసులో, వామ్మో, అలోవెరా జ్యూస్ అంటే ఈరోజు పొరపాటును కూడా ఆ ఇంటి వైపుకి వెళ్ళకూడదు అని లక్ష్మి అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూడకుండా వేగంగా వెళ్ళిపోతుంది. ఛీ, దీనమ్మా జీవితం, నా బొద్దుకు ఆఖరికి ఇట్టా చెడిపోయింది ఏంటి? ఇక పుల్లయ్య కంగారుగా అలోవెరా పీక్కొని ఇంటివైపు పరుగు తీస్తాడు. పొలం నుంచి పుల్లయ్య గడ్డి మూపులా అలోవెరా మోసుకొచ్చాడు. ఇక సాయంత్రం అయింది. వంటింట్లో యుద్ధం కోసం సరోజ, రాణి ఇద్దరూ కత్తులు నూరుకుంటున్నారు. పెరట్లో 2 పాతకాలపు మట్టి పొయ్యిలు రెడీగా ఉన్నాయి. అందరూ చుట్టూ నిలబడి ఆసక్తిగా చూస్తున్నారు. సరోజ ఒక పొయ్యి దగ్గర, రాణి ఇంకో పొయ్యి దగ్గర నిలబడి ఉన్నారు. రమేష్ మధ్యలో జడ్జిలాగా నిలబడ్డాడు. ఇదిగో రాణి, ఈ రోజుకి తేలిపోవాలి, నీ సిటీ వంట గొప్పదా లేక నా న్యాచురల్ వంట గొప్పదా అని. నేనిక్కడ అలోవెరా పచ్చడి, వేపపూత పులావ్ వండుతున్నాను. నువ్వు నీ స్పా ఏదో వండుకో. చూద్దాం ఎవరి వంటకి ఎక్కువ ఓట్లు పడతాయో గెలిచిన వాళ్ళు ఈ ఇంటికి పట్టపు రాణి. ఛాలెంజ్ యాక్సెప్టెడ్ వదినా. నా వంట తిన్నాక నువ్వు వంటిల్లు వదిలేసి వెళ్ళిపోవాలి. మరి నీ జీవితానికి ఈరోజు ఎండ్ కార్డు పడడం ఖాయం. నీ అలోవెరా పచ్చడి తినడానికి మా అమ్మ నాన్నలు భయపడిపోతున్నారు. ఇక వంట మొదలవుతుంది. సరోజ ఒక పక్క పొయ్యి మీద పెద్ద గిన్నె పెట్టి అందులో అలోవెరా ముక్కలు పడేస్తుంది. రాణి మోడ్రన్ గా వంట చేస్తుంటే సరోజ గరిటితో డాన్స్ చేస్తూ హీరోయిన్ లాగా వంట చేస్తుంది. పొయ్యిలో మంట కంటే వీళ్ళ మాటల మంట ఎక్కువగా ఉంది. కనకం, ఇల్లు కొట్టుకొని చేస్తే పర్లేదు గాని ఆ వంటలు మనకి తినిపిస్తారేమోనని భయంగా ఉంది. ఆ సరోజ అలోవెరా పచ్చడి అంటుంది. రాణి చేసేది మనకు అర్థం కూడా కాదు. ఆ నూడిల్స్ ఏంటో, ఆ పురుగుల్లాంటి పాస్తా ఏంటో. అవునండి, మనకి తెప్పలు తప్పో. రమేష్ కూడా చూడు, పిచ్చోళ్ళలాగా అటు ఇటు తిరుగుతానే ఉన్నాడు. ఆడికి ఆఫీస్ కూడా గుర్తులేనట్టుగా లేదు. ఈ యుద్ధంలో బలి పశువు ఆడేనండి. రమేష్ మధ్యలో వచ్చి ఆపడానికి ట్రై చేస్తాడు. సరోజ, రాణి ఆపండి. అయినా వంటింట్లో గొడవలేంటి? పెరట్లో ఈ పొయ్యిలేంటి? ఊరంతా మనవైపే చూస్తున్నారు. పక్కింటి లక్ష్మి అప్పుడే ఫోటోలు తీస్తుంది. ఇది రేపు పేపర్లో కూడా వచ్చేలా ఉంది. వద్దు రమేష్ గారు, ఈరోజు ఈ మరుదుల గారికి నా పవర్ ఏంటో తెలియాలి. రాణి నా వంటలు తిని కొంచెం మైండ్ పెంచుకో. నీ సిటీ చదువు నా గరెట్టు ముందు బలాదూర్. వదినా, రేపు మా సిటీ ఫ్రెండ్స్ వస్తున్నారు, అప్పుడు తేల్చుకుందాం నీ వంటల సంగతి. రేపు చూసుకుందాం అని రాణి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అమ్మయ్య, కనకం మనం సేఫు. పద
మనం కూడా మెల్లగా జారుకుందాం అని ఎక్కడ సరోజ చూస్తుందోనని నక్కి నక్కి వెళ్తారు. ఇక ఆ రోజు రాత్రి హాల్లో లైట్లన్నీ ఆపేసుంటాయి. రాణి తన రూంలో నుంచి వాటర్ కోసం మెల్లగా బయటకొస్తుంది. సరోజ చీకట్లో తెల్లటి ఫేస్ ప్యాక్ వేసుకొని కీరా ముక్కలు కళ్ళ మీద పెట్టుకొని సోఫాలో పడుకొని ఉంటుంది. రాణి చీకట్లో అటు ఇటు వెతుక్కుంటూ సడన్ గా సరోజ ఉన్న సోఫా వైపు వెళ్తుంది. రాణి గట్టిగా కేకేస్తుంది. ఓడి అమ్మా బంటి బంటి అంటూ గట్టి గట్టిగా అరుస్తుంది. సోఫాలో నుంచి లేచిన సరోజ ఏంటే బంటి అంటున్నావు? నేను మీ వదిన్ని. అని అంటుంది సరోజ. రాణి ఇంకా గట్టిగా అరుస్తూ ఓడి అమ్మా, ఇది బంటి కాదు, రక్తపింజరోయ్ అని రాణి అంటుంది. అప్పుడు సరోజ ఇంకా కోపంగా చూస్తుంది. ఇది బుస కొడుతుంది రోయ్. అచ్చ రక్తం పీల్చే రక్తపింజర్లా ఉన్నావు. నన్ను చంపేస్తావా ఏంటి? నీ ఆకారం చూస్తేనే భయం వేస్తుంది. మళ్ళీ ఈ రక్తపింజర పేస్ ప్యాక్లేంటి? ఎర్ర బస్సు మీద ఎవరో సున్నం కొట్టినట్టుంది నీ మోఖం. సరోజ కోపంతో ఊగిపోతూ ఫేస్ ప్యాక్ ముడతలు పడకుండా మెల్లగా మాట్లాడుతూ ఉంటుంది. రాణి, నోరు జాగ్రత్త. ఎవరిని చూసి రక్తపింజరంటున్నావు? చీకట్లో కూడా నేను మెరిసిపోతున్నానని కుళ్ళు కొన్ని నన్ను తిడతావా? ఇంతలో రమేష్ లైట్లు వేసుకుంటూ ఫ్లాష్ మ్యాన్ లా గాల్లో పల్టీలు కొట్టినట్టు సీన్లోకి ఎంట్రీ ఇస్తాడు. ఏంటి ఏంటి గొడవ? ఎవరరిచారు? దొంగలు పడ్డారా ఏంటి? నా టార్చ్ లైట్కే దొంగలు పారిపోవాలి. రాణి వెటకారంగా రమేష్ వైపు చూస్తూ రావయ్యా రా. వచ్చాడండి ఫ్లాష్ మ్యాన్. ఆఫీసులో ఫైళ్లు కాదు కదా, కనీసం పెన్ కూడా సరిగ్గా పట్టుకోలేవు, కానీ పెళ్ళాన్ని సపోర్ట్ చేయడానికి మాత్రం ఫ్లాష్లా దూసుకొస్తావు. హే ఫ్లాష్ మ్యాన్, చూడు నీ పెళ్ళాన్ని చీకట్లో రక్త పింజర్లాగా భయపెడుతుంది. దీని ఆకారం చూడు, ఎర్ర బస్సుకి పచ్చరంగేసినట్టుంది. ఇది బంటి కాదు, బాంబు. సరోజ ముఖం చూసి ఒక్క అడుగు వెనక్కి వేసి రమేష్ కూడా భయపడుతూ సరోజ ఏంటిది? రాత్రిపూట ఎవరన్నా చూస్తే హార్ట్ అటాక్ రావటం ఖాయం. రక్తపింజరంటే తక్కువ, అంతకంటే ఎక్కువే ఉన్నావు. రమేష్ గారు, మీరు కూడా రాని మాటలు నమ్ముతున్నారా? నేను నా గ్లో పెంచుకోవడానికి కష్టపడుతుంటే మీరు నన్ను వెటకారం చేస్తారా? ఈ రాణి ఊరికొచ్చిన మహారాణినా? అవును, నేను మహారాణినే. కావాలంటే నేను అడుగు. ఈ ఇంట్లో నా మాట చెల్లుతుంది. నేను చెప్పిందే వంట జరగాలి. నీ గడ్డి వంటలు బంద్. సరోజ నవ్వుతూ తన బొజ్జని నిమురుకుంటూ స్టైల్గా నిలబడి రాణి, నువ్వు మహారాణివైతే నేను ఈ ఇంటికి పట్టపు రాణిని. నేను అడుగు పెడితేనే ఈ ఇంట్లో గరిటెలు ఆడతాయి. నేను నవ్వితేనే పొయ్యిలు వెలుగుతాయి. కావాలంటే మీ అన్నయ్యని అడుగు, మీ పట్టపు రాణి ఎవరు అని. అప్పుడు చెప్తాడు మీ అన్నయ్య నా పేరు. ఏమండి రమేష్ గారు, చెప్పండి, ఈ ఇంటి మహారాణి ఎవరు? రమేష్ తలబాదుకుంటూ తన మనసులో బాబోయ్, నా చావు వీళ్ళ చేతిలోనే రాసిపెట్టుందా ఏంటి? వీళ్ళకి బుద్ధొచ్చేలా రేపేదో ఒకటి చేయాలి. ఇద్దరూ మోహరాన్లైతే ఇక నేనేంటి, బొకడగన్నా లేకపోతే పాలేరునా? పాలేరా? నా పరిస్థితి తరుచుకుంటేనే ఏడుపొస్తుంది. రాణి తన గదిలో అటు ఇటు తిరుగుతూ చాలా సీరియస్గా ఆలోచిస్తూ ఉంటుంది. తనలో తాను కోపంగా ఛీ, ఆ వంటలక్క మీద పగ తీర్చుకోవాలంటే ఏదో ఒకటి గట్టిగా చేయాలి. తన వంటలకి ఎండ్ కార్డ్ వేయాలి. ఒకవేళ రేపు ఉదయం తను చేసే వంటల్లో విపరీతమైన ఉప్పు కలిపేస్తే? చిచి, అది పాత ప్లాను. లేకపోతే తన ఫేస్ ప్యాక్లో నల్ల రంగు కలిపేస్తే? అది కూడా బాలేదు. ఏదైనా కొత్తగా ఉండాలి. తనకిష్టమైన కొత్తిమీర బస్తాని మాయం చేసేస్తే? ఎస్, ఇది ఫిక్స్. ఇదే సూపర్. ఇదంతా రాణి గది కిటికీలో నుంచి సరోజ దొంగచాటుగా చూస్తూ ఉంటుంది. తన మనసులో నవ్వుకుంటూ ఓహో, మహారాణి గారు ప్లాన్ వేస్తున్నారా? నా కొత్తిమీర బస్తాని మాయం చేస్తావా? రావే రాణి, రేపు నీకు నా పవర్ ఏంటో చూపిస్తా. సరోజ కిటికీ దగ్గర నుంచి మెల్లగా శబ్దం కాకుండా పిల్లిలా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. రాణికి ఏమీ తెలియనట్టు తన ప్లాన్లో తను మునిగిపోతుంది. ఇక మరుసటి రోజు ఉదయాన్నే రాణి మెల్లగా స్టోర్ రూంలోకి వెళ్తుంది. అక్కడ కొత్తిమీర బస్తాని పారేయాలని వెతుకుతూ ఉంటుంది. కాని అక్కడ కొత్తిమీర బస్తా కనిపించదు. రాణి తనలో తాను కంగారుగా అదేంటి, రాత్రి ఇక్కడే కదా ఉండాలి, ఇప్పుడు లేదేంటి? కొంపతీసి నా ప్లాన్ వంటలకేమైనా తెలిసిపోయిందా ఏమిటి? ఎక్కడ వెతికినా కనిపించడం లేదే. సడన్ గా సరోజ వెనక నుంచి వచ్చి రాణి మీద ఒక పెద్ద ఖాళీ బస్తా వేసి గట్టిగా కట్టేస్తుంది. రాణి అరిచేలోపే ఆమె నోటికి ప్లాస్టర్ వేసేస్తుంది. రాణి బస్తాలో ఉండి విలవిల్లాడుతుంది. ఆ బస్తాను మెల్లగా తన భుజంపై నెత్తుకొని ఆండాల్లాగా నడుచుకుంటూ డైనింగ్ హాల్ దగ్గరికి వస్తుంది. అప్పటికే పుల్లయ్య, కనకం టేబుల్ మీద కూర్చొని ఆశగా చూస్తూ ఉంటారు. ఏంటమ్మా సరోజా, ఏంటా పెద్ద బస్తా?
మళ్ళీ ఏదైనా కొత్త రకం ఆకులు తెచ్చావా ఏంటి? ఇది కొత్తిమీర మావయ్య, మీరే కదా చెప్పారు వంటింట్లో చెత్త చెదారం కొత్తిమీర బస్తాలు ఉండొద్దు అని. బయట పారేమన్నారుగా, అందుకే తీసుకుని వెళ్తున్నాను. పుల్లయ్య అమ్మయ్య నిట్టూరుస్తూ, అబ్బో ఎప్పటికైనా ఓ మంచి పని చేస్తున్నావమ్మా. ఆ కొత్తిమీర వాసన చూస్తుంటేనే నాకు మంట పడుతుంది. ఏమైనా సహాయం చేయమంటావా తల్లి? లేదు మావయ్య, ఇది చాలా బరువుగా ఉంది, మీరు మొయ్యలేరు. అప్పుడే బస్తా ఒక్కసారిగా గట్టిగా ఊగుతుంది. లోపల రాణి కదులుతూ ఉండటంతో బస్తాకు ప్రాణం వచ్చినట్టు అనిపిస్తుంది. ఏంటమ్మా సరోజా, ఆ కొత్తిమీర బస్తా ఏంటి అట్టా ఊగుతుంది? మన ఇంటిని విడిచాలని నన్ను గొడవ చేస్తుందా ఏంటి? ఈ కొత్తిమీరకు కూడా ప్రాణం వచ్చినట్టుందే. అవునమ్మా, అదేదో వింతగా ఉందే, ఆగవే నేను చూస్తాను. కనకం వచ్చి బస్తా ముడివిప్పి లోపలికి చూస్తుంది. బస్తాలో నుంచి రాణి చెమటలు తుడుచుకుంటూ నోటి మీద ప్లాస్టర్తో బయటకొస్తుంది. అందరూ ఒక్కసారిగా స్టాచ్యూల్లా ఉండిపోతారు. అమ్మా చూడు, నీ కోడలు వేషాలు. నన్ను బస్తాలో కట్టి చెత్తలో పారేయాలని అనుకుంటుందమ్మా, నన్ను చంపేయాలనుకుంటుంది. అయ్యో నువ్వా రాణి? నేను ఏదో పాత సామాన్లు పాత కొత్తిమీర అనుకుని కట్టేశానే. నువ్వు స్టోర్ రూమ్లో దొంగలా ఏం చేస్తున్నావు? అబ్బో, కొత్తిమీరకి కాళ్ళొచ్చాయి అనుకున్నాను, కానీ మా కూతురికి బస్తాయోగం పట్టిందన్నమాట. సూపర్ అమ్మా నువ్వు సరోజ. ఇంతలో రమేష్ ఆఫీస్కి వెళ్తూ అక్కడికి వస్తాడు. రాణి పరిస్థితి చూసి కోపంతో ఊగిపోతాడు. సరోజ, ఏంటి పిచ్చి పని? చెల్లెల్ని బస్తాలో కట్టడం ఏంటి? నీకు పిచ్చేమైనా పట్టిందా? ప్రతిదానికి ఒక హద్దుంటుంది. ఆగరా రమేష్, ఆవిడేదో పొరపాటున కొత్తిమీర అనుకుని కట్టేసిందంటగా. అయినా నీ చెల్లి అక్కడ దొంగలా ఎతుకుతుంటే ఈవేం చేస్తుందో. సర్లే, అవన్నీ వదిలే. రాణి తన మనసులో ఆనందపడుతూ, అమ్మయ్యా, నా ప్లాన్ వర్కౌట్ అయింది. నేను బస్తాలో పడ్డా పర్లేదు, సరోజని రమేష్ అన్నయ్యతో తిట్టించానుగా, నాకదే అందరూ బయటకు వెళ్లిన సమయంలో రాణి సరోజ దగ్గరికి వస్తుంది. ఆమె మొహంలో అప్పటిదాకా ఉన్న నవ్వు పోయి ఒక వింతైన క్రూరత్వం కనిపిస్తుంది. సరోజ వంటింట్లో గిన్నెలు సర్దుతూ రాణిని చూసి నవ్వుతుంది. రావే రాణి, బస్తా ట్రీట్మెంట్ బానే ఉంది కదా, ఇంకా ఏవైనా ప్లాన్లున్నాయా? రాణి కోపంగా సరోజ దగ్గరికొచ్చి, చాలుదినా, ఆపు నీ వెటకారం. నాతో పెట్టుకున్నావు కదూ, నా గురించి నీకింకా పూర్తిగా తెలీదు. నువ్వు నన్ను ఇప్పటి వరకు కామెడీగానే చూసావు, కానీ నాలో ఒక విలన్ యాంగిల్ కూడా ఉంది. అది కనుక నువ్వు చూసావా, తట్టుకోలేవు. ఏంట్రాని అంతలా మాట్లాడుతున్నావు? ఏదో సరదా కన్నానంతే కానీ. సరదా కాదు, నిన్ను మా ఇంటి నుండి మా అన్నయ్య లైఫ్లో నుంచి దూరం చేయడమే నా పనుదినా. నువ్వేమైనా అచ్చం హీరోయిన్లా అందగెత్తవనుకుంటున్నావా ఏంటి? ఆ అద్దంలో నీ మొహం చూసుకో, ఎలుగుబంటి మొహం పెట్టుకొని ఏదో ఉబ్బిన కప్పలాగా బొట్ట బొమ్మలా ఉంటావు. అసలు నిన్ను మా అన్నయ్య పెళ్లి చేసుకున్నాడంటేనే ఆశ్చర్యంగా ఉంది. నువ్విక్కడ ఉండడానికి అనర్హురాలివి. సిటీలో మా ఫ్రెండ్స్కి నా వదిన వంటలక్కంటే నాకెంత అవమానంగా ఉందో తెలుసా? నిన్ను మా ఇంటి నుండి వెళ్ళగొట్టకపోతే నా పేరు రాణి కాదు, చూసుకో. ఇది నా సవాల్. రాణి మాటలకి సరోజ కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. ఎప్పుడూ నవ్వుతూ అందర్నీ ఆట పట్టించే సరోజ ఒక్కసారిగా మూగబోతుంది. ఆమె మనస్సు గాయపడిందన్న విషయం ఆమె ముఖంలో స్పష్టంగా కనిపిస్తుంది. సరోజ దీనంగా వణుకుతున్న స్వరంతో, రాణి, నీలో నా పట్ల ఇంత అసహ్యం, ఇంత కోపాన్ని దాచుకున్నావా? ఏదో నా చిన్న మరదలు కదా అని నీతో కామెడీ చేశానంతే కానీ నీపైన నాకెలాంటి కోపం లేదమ్మా. కానీ నువ్వు నన్ను మీ అన్నయ్యని విడగొట్టాలనుకుంటున్నావు. ఈ ఇంటికి నన్ను శాశ్వతంగా దూరం చేయాలనుకుంటున్నావు. నన్నేమైనా పర్వాలేదు రాణి, కానీ మీ అన్నయ్య ముందు మాత్రం ఇలాంటి మాటలు అనుకో. రాణి వెటకారంగా నవ్వుతూ, ఎందుకు? అన్నయ్య ముందంటే నీ పరువు పోతుందనా, లేక నిన్ను బయటికి గెంటేస్తాడనా? కాదు రాణి, అది కాదు. పాపం మీ అన్నయ్యది పసి హృదయం. ఆ బక్క గుండె ఈ గొడవల్ని తట్టుకోలేదమ్మా. ఒకవేళ నేను వెళ్ళిపోతే ఆయన పిచ్చాడైపోతాడు. నన్నెంత తిట్టినా పర్లేదు, ఎలుకబంటన్నా కప్పన్నా ఏమైనా పర్లేదు రాణి, కానీ ఆయన్ని మాత్రం బాధ పెట్టొద్దు. నువ్వు నన్ను వెళ్ళగొట్టాలనుకుంటే అది నీ ఇష్టం, కానీ ఆయన కళ్ళల్లో నీళ్లు మాత్రం నేను చూడలేను రాణి. నువ్వు అన్నవన్నీ నా ముందన్నావు, సరిపోయింది. ఆయన ముందు మాత్రం ఇట్లాంటి వెకిలి ప్లాన్లేమి వేకి తల్లి. సరోజ ఎంత ప్రాధేయపడినా రాణిలో ఏమాత్రం మార్పు రాలేదు. సరోజ కన్నీళ్లను చూసి ఏమాత్రం జాలి చూపించలేదు రాణి. నువ్వు ఎంత ఏడ్చినా నా నిర్ణయం మారదు దినా. రేపట్లోగా నువ్వు నీ సామాన్లతో సహా బయటుండాలి. నా సవాల్ని సీరియస్గా తీసుకో, లేదంటే ఇంకా ఘోరంగా అవమానిస్తాను.
సరోజ ఒంటరిగా వంటింట్లో నిలబడి కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఎప్పుడు నవ్వించే సరోజ ఈరోజు ఒక విషాద రూపంలా కనిపిస్తుంది. మరుసటి రోజు ఉదయం సూర్యోదయం అవుతుంది. సరోజ పెరట్లో నిలబడి ఆకాశాన్ని చూస్తూ ఉంటుంది. తన ముఖంలో ఎప్పుడు ఉండే ఆ వెటకారపు నవ్వు ఈరోజు లేదు. గాలికి తన చీర కొంగు ఎగురుతుంటే ఏదో లోతైన ఆలోచనలో మునిగిపోయి తనలో తాను మాట్లాడుకుంటుంది. రమేష్ గారు ఎంత మంచివారు, నిన్నెంతగానో ప్రేమిస్తారు. ఈ ఇంటికొచ్చిన నాటి నుండి అందర్నీ నా వెటకారంతో నవ్విస్తూనే ఉన్నాను. కానీ నా మరదలు రాణి మనసులో నా పట్ల ఇంత విషయం ఉందని నేనెప్పుడూ అనుకోలేదు. అత్తయ్య మావేలేమో అమాయకులు. నా గడ్డి వంటల్ని వాళ్ళు సరదాగా తీసుకుంటారు. కానీ రాణి మాత్రం నన్ను ఎలాగైనా బయటికి పంపించేయాలనుకుంటుంది. రమేష్ గారు ఈ గొడవలు తెలిస్తే తట్టుకోలేరు. ఆయన బక్క గుండె ఈ నిందల్ని భరించలేరు. ఏంటి నా రాత? అప్పుడే పుల్లయ్య న్యూస్ పేపర్ పట్టుకుని పెరట్లోకి వస్తాడు. సరోజ అలా ఆకాశాన్ని చూస్తూ ఉండటాన్ని గమనిస్తాడు. ఏంటమ్మా సరోజ, ఏంటి విశేషం? పొద్దున్నే ఇక్కడ నిలబడి ఆకాశంతో కబుర్లు చెప్తున్నావేంటి? నీ హీరోయిన్ వేషాలు ఈరోజు పెరట్లో మొదలెట్టావా ఏంటి? నా వైపు తిరగకుండా అలా గాల్లో చూస్తూ మాట్లాడుతున్నావేంటి తల్లి? సరోజ ఒక్కసారిగా ఉలిక్కిపడి మెల్లగా కళ్ళు తుడుచుకొని పుల్లయ్య వైపు తిరుగుతుంది. ఆమె కళ్ళు ఎర్రబడి ఉండడం పుల్లయ్య గమనిస్తాడు. షాక్ అయ్యి పేపర్ కింద పడేసి, ఏమైందమ్మా సరోజా, ఏమైంది తల్లి, ఎందుకట్ట ఏడుస్తున్నావు? ఆ రాణి ఏమైనా మళ్ళీ కొత్తిమీర బస్తాలకు దూరిందా ఏంటి? అసలేం జరిగింది తల్లి? ఎవరైనా ఏమైనా అన్నారా నిన్ను? సరోజ ఏమీ మాట్లాడకుండా పుల్లయ్య వైపు దీనంగా చూస్తుంది. ఆమె నోటిదాకా నిజం వచ్చినా రాణి అన్న మాటలు చెప్పాలా వద్దా అని తడబడుతుంది. అదేమీ లేదు మావయ్య, ఏమీ లేదు. సరోజ రాణి అన్న మాటల్ని పుల్లయ్య గారికి చెప్తుందా? పుల్లయ్య గారు రాణికి బుద్ధి చెప్తారా? లేక సరోజ నిజంగానే ఇల్లొదిలి వెళ్ళిపోతుందా? ఈ విషయాలన్నీ వంటలక్క 5వ భాగంలో మనం తెలుసుకుందాం. అందరికీ నమస్కారం అండి. నేను మీ ఆండాలు స్టోరీస్లో వచ్చే మీ అందరి వంటలక్కను. నేను మన ఛానల్ పేరుకి తగ్గట్టే కొంచెం నిండుగా బొద్దుగా ఆండాల్లాగే ఉంటాలండి. చూశారు కదా, ఇవాల్టి స్టోరీ మీకెలా అనిపించిందో తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేసేయండి. అప్పుడే కదా నా యాక్టింగ్ మీకు ఎంతలా నచ్చుతుందో తెలిసేది. మీరు అందరికంటే ముందే మన స్టోరీస్ చూడాలంటే వెంటనే మన ఆండాల్ స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ గంట సింబల్ని గట్టిగా కొట్టండి. అప్పుడే నా నోటిఫికేషన్స్ మీకు ధన్ వచ్చేస్తాయి. ఓయ్ మిమ్మల్నే, అటు కాదు ఇటు చూడు, కొట్టు గంట గట్టిగా. మళ్ళీ కలుద్దాం. బాయ్.